హాయ్ అండి. ఈరోజు రెసిపీ చామదుంపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చామదుంపలు, తగినంత వాటర్, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొద్దిగా మెంతులు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చామదుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడే ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు రసం, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిలో కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, చామదుంపల పులుసు రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.